తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేసు నన్ను నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు. ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను. సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు ఈయన 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సింది. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది, సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా, తప్పే అయింది అంటే చెప్పలేం. ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము. ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకో, అరే అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్ లో అనుకుంటారు కదా, అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడే ట్రై చేస్తున్నా అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది మంచి పడింది. చూసుకున్నావా సినిమా? బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళు వైజాగ్ నుంచి వస్తుంటే, నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు సుకుమార్ గారు ఉంటే, గుర్తుపడతారు లేదో ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయన చూసి మహేష్ ఎలా ఉండవు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే, షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నావు హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే, సార్ సాగు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే, ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు నీకు రీజన్ తెలియదు? అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు దాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? నార్మల్గా ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాడిని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే, 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అని, దిల్రాజు గారి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ వీటిల్లో ఉన్నా. అయ్యో ఇబ్బంది అండి, తేజ గారు చెప్పింది గుర్తొచ్చి, నువ్వు ఎప్పుడు లాక్ అయిపోద్ది ఎక్కడే కానీ, ఇలా అండి అంటే, నెక్స్ట్ సీజన్ చూసుకుందాం లేండి అని చెప్పిన ఊరిక. సరే ఓకే అన్నారు. సీజన్ 2 అయిపోయిన తర్వాత నాకు భయం ఎత్తుకుంది, ఇది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. అప్పుడు సీజన్ 2 తర్వాత వీళ్ళు సీజన్ 3కి ముందు నుంచే ఫోన్ చేస్తారు నాకు, ఏది ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అయితే నాకు మార్చ్ ఏప్రిల్ నుంచే ఫోన్లు చేస్తారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. అప్పటికి రొమాంటిక్ మూవీ షూట్లో ఈడున్నాం, గోవాలో ఉన్నాం, నా పక్కన అలీగారి తమ్ముడు కయ్యమని ఉన్నాడు. ఎవర్రా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు ఏంట్రా అన్నాడు. లేదన్నా ఇటు బిగ్ బాస్కి రమ్మంటారు, నాకేం భయం వేస్తుంది పోవాలంటే, పోకుంటే బాగా అది పోతే డబ్బులు వస్తాయి కానీ ఇదన్నా అంటే, అరే ఏం కాదు, నువ్వు బయట ఎలా ఉంటావో వెళ్ళి అలాగే ఉండు, నువ్వు జనాలకి నచ్చితే ఓకే, నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు, నువ్వు నీలాగుంటే నచ్చుతావు, నువ్వు ఎప్పుడైతే దొంగ నాటకాలు ఎచ్చావో నచ్చవు, నువ్వు నీలాగుంటే కనుక నచ్చుతావు, నువ్వు వెళ్ళి హ్యాపీగా డబ్బులు ఇస్తారు, తెచ్చుకో, పెళ్లి కావాల్సిన పిల్లోడు డబ్బులు వస్తాయి కదా, ఓన్లీ డబ్బుల కోసం పో అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకు, నాకు మీరు మంచి డబ్బులు ఇస్తే వస్తానండి అన్నారు. వాళ్ళు సరే అని చెప్పి నేను అడిగినంత ఇచ్చారు. అది అప్పటికి టాప్ 3 పేమెంట్ అది. అమ్మ నాకేంది ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళు వీక్లీ, బయట ఇంత కష్టపడినా రావు, ఇదేంది ఇది అనుకుని మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా అంటే, ఇంకేముందరా హ్యాపీగా వెళ్ళి బాగా తిని కూర్చొని పడుకొని డబ్బులు తెచ్చుకోపోవాలి. సరే ఓకే అని చెప్పేసి పోయినా. నేను 2 వారాలు ఉంటే చాలు అనుకున్నా, 12 వారాలు ఉన్నా. అదే 12 వారాలు. అది 12 వారాలు ఎంత సంపాదించావు? చెప్పకూడదు అది బయటికి, నువ్వు చెప్తావా? బిగ్ బాస్ అనే కదా, ఏమైనా సంపాదించుకున్నావా మొత్తం డబ్బులు? సంపాదించుకున్నా. ఫస్ట్ బిగ్ బాస్ 1కి వచ్చింది ఒక హౌస్ డౌన్ పేమెంట్ కట్టేసిన 40 లక్షలు. తర్వాత
40 లక్షలు వచ్చింది ఫస్ట్ 3/3కి. వచ్చిందంటే 40 లక్షలు కట్టా. వచ్చిందంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన ఒక ఇంటికి. తర్వాత ఓటీటీ సీజన్ మనకు వచ్చింది, ఈ మధ్యలో సినిమాలు సంపాదించుకుంది అంతా కలిసి ఒక సినిమాకి పెట్టేసిన. దాని రిలీజ్ కోసం కింద మీద పడుతున్నా. కాదు, ఏమైనా ఉపయోగపడిందా నీకు బిగ్ బాస్? పడింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా నాకు బిగ్ బాస్ అంటే ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు ఉంటే అందులో నేను 8, 9 ఉండేవాడిని. బిగ్ బాస్ నుంచి రాగానే ఏమైందంటే ఈ ఆప్షన్ అనేది 1, 2కి వెళ్ళిపోయింది. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం పెంచారు. ఓకే, అట్లా. ఓకే. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? ఏం కాదు, మెసేజ్లు పెట్టి ఏదేదో చీటింగ్ ఇది అది. వాడు మా డైరెక్టర్. వాడు ఏంటంటే ఇద్దరం కలిసి సినిమాలు చేసుకున్నాం. అప్పుడు వేరే పేరు ఉండేది కదా, సినిమా పేరు ఏంటి? అప్పుడు కల్ట్ గ్యాంగ్ అని ఉండేది. తర్వాత నేను రెన్యువల్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది. ఆ కల్ట్ అనేది విశ్వక్సేన్ తీసుకున్నాడు, నేను మళ్ళీ ఉత్తుత్త హీరోలని మార్చుకున్నాను. సో గొడవ ఏంటంటే, గొడవ ఏంలే, డైరెక్టర్ కమ్ కెమెరామెన్ మా ఫ్రెండ్. సో పిలిచి రారా సినిమా చేసుకుందాం ఇద్దరము అనుకున్నాను. షూటింగ్ వరకు నేను పెట్టాలి, పోస్ట్ ప్రొడక్షన్ వాడు పెట్టాలి. షూటింగ్ అయిపోయింది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నాకు డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవన్నప్పుడు ఎట్రా సరే ఇది కూడా నేనే పెట్టేస్తాలే అని చెప్పేసి మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన పరిచయాలతో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరినీ కలుస్తున్నాం. వాడిని నేను వెళ్ళి కలుస్తున్నాడికి మనోడు ఏంటంటే కొంచెం ఊహల్లో ఉండిపోయాడు. ఏది సినిమా అయిపోగానే ఇంత డబ్బులు వచ్చేస్తాయి, నేను ల్యాండ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఇది మొత్తం ప్లాన్ చేసి నేనేది ఫస్ట్ సినిమా బయటకు వచ్చేదాలని చెప్పి నేనున్నా. తర్వాత ఏమైపోయిందంటే ఇంక నేను ఇట్లా కాదు, ఇది ఒక 2-3 ప్రీమియర్ చేసేద్దాం రామానాయుడులో. ప్రీమియర్లు వేసేస్తే మనకు కనీసం ఏదైనా కొంచెం బస్ ద్వారానే వస్తుంది ఇండస్ట్రీలో అనుకొని, నువ్వు మొత్తం ఫైనల్ అవుట్పుట్ రెడీ చేసేసి మనం ప్రీమియర్ వేసేసుకుందాం అంటే, అప్పుడు వాడి మైండ్లో ఏం పడిందో కానీ నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను రెడీ చేయను అన్నాడు. నేనేంటంటే ఫ్రెండ్ కదా అని చెప్పి మొత్తం నమ్మి ఫైల్స్ అన్నీ మనోడి దగ్గర పెట్టేసి, నాకు తెలియదు అసలు ఎన్ని హార్డ్ డిస్కులు కొనుక్కున్నాం ఏంటి అంటే ఎంత ఖర్చు అయింది అనేది అకౌంట్స్ రాసుకుంటున్నాను. లేదు ఇది అన్నప్పుడు మనోడికి ఏంటంటే పాపం అప్పటి వరకు అంటే నెగిటివిటీ వచ్చిందో మైండ్లో, ఇది అయిపోతుందో లేదో అని. లేదంటే కనుక వాడికి నిజంగా డబ్బులు అవసరమైంది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉంటే నేనే ఇస్తా కదరా నీకు అని. సరే ఇట్లా కాదు, అగ్రిమెంట్ చేసుకుందాం మనము వచ్చిన తర్వాత ఇంత అని అంటే, సరే ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పిన. తర్వాత వాడు అగ్రిమెంట్ రాలేదు, నేను చేసుకోలేదు. నేనేమన్నా అంటే, సరే అయితే నువ్వు సైలెంట్గా ఉంటే నేను సినిమా మొత్తం రిలీజ్ చేసేసి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత నేను పిలిచి నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అంటే, అప్పటికే ఇచ్చేసిన కొంచెం డబ్బులు, ఇవ్వాల్సింది ఇస్తా అన్న. అది దానికి అందరికి మెసేజ్లు పెడుతున్నాడా? దానికి ఏంటంటే వాడు మెసేజ్లు పెట్టేది ఏంటంటే, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళకి ఇదంతా తెలియదు. ఇప్పుడు నాకు ఇంకొకటి గొడవ అయింది, నేను వచ్చి నా వర్షన్ నీకు చెప్పిన, అవతల ఇంకో 3వ పర్సన్ నీకు తెలియదు, నువ్వేం చేస్తావు నేను చెప్పి నమ్ముతావు కదా. సో అట్లా ఏంటంటే మనోడు చెప్పిందంతా వాళ్ళు నమ్మారు. నమ్మేసి వాళ్ళు ఏదేదో సరే ఓకే పోనీలే మనం ఏమైంది, అది ఎందుకు రిలీజ్ అవ్వట్లా? ఉన్న డబ్బులంతా దానికే పెట్టేసిన. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్ప వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో, ఈ నా కొడుకులందరూ తలా ఇంత వేసుకునే కానీ సినిమా అయిపోతుంది. జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఓడి చేయట్లేదు, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి, ఏడు ముడ్లు పెట్టుకోవాలి ఎన్ని కామెంట్లు. నేను చెప్పినా క్లియర్గా, అరే మీరు ఇంత బాధపడతారు కదా మీ వాడికి పేరు రాలేదని, మీరే తలా ఇంత వేసుకొని సినిమా కొనండి, మీరే రిలీజ్ చేయండి, లేదా మీరే తలా ఇంత వేసుకొని సినిమా రిలీజ్కి హెల్ప్ చేయండి రా అంటే ఎవరు చేయడంట, జేబులోంచి ₹1 తీయరంట, ఊరికి ఇన్స్టాగ్రామ్ తీసి కామెంట్లు పెడతారంట. అది ఇప్పుడు రిలీజ్ అవుతుందా? రిలీజ్కి 30 లక్షలు కావాలి. సో ఆ డబ్బుల కోసం నేను అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంత లేదన్నా నెల అయ్యేసరికి ఒక 78,000 ఖర్చులు వస్తున్నాయి. ఇది హైదరాబాద్లో రెంటు, ఊర్లో రెంటు, ఇక్కడ ఖర్చులు, అక్కడ ఖర్చులు, అవి. ఓన్ హౌస్ అన్నా? ఓన్ హౌస్ అంటే అదే 40 లక్షలు కట్టాం కదా, వాడు కడతాడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది. సో ఇది ఓకే. పెళ్ళి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఎలా పరిచయం? బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. సో పరిచయం అయిన తర్వాత ఓకే అనుకున్నా. బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసేసుకున్నారు. సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయిని అని చెప్పి చూపించిన. సరే ఓకే వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం. సరే వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసేసినారు అంతే. పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు. కాదు, లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా? ఫన్ బకెట్ కాదు, 2017లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను. ఎక్కడ? బెంగళూరు ఎందుకు వెళ్ళావు అసలు? మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది.
నువ్వెందుకు వెళ్ళు? మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది. బెంగళూరు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది. వచ్చా సెటిల్ అయింది అక్కడ. పార్టీల కోసం వెళ్ళేవాడివి అంతే, ఇక్కడ తిరిగేవాడిని కాదు. ఇక్కడ నుంచి బెంగళూరులోని బ్రివరీలు పబ్బులు అన్ని తిరిగేవాడిని బాగా. నీకు హైదరాబాద్ లో ఏం తెలియదు? హైదరాబాద్ ఏంది అడ్రస్లు కూడా తెలుసు నాకు. హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి పబ్బులు ఇప్పటికి కొన్ని తెలుసు. ఏది మన పార్టీలకి ఎప్పుడైనా కలుస్తాం కదా, ఓకే పలానా పబ్బు అంటే ఓకే. బర్త్డే పార్టీలకి వెళ్తున్నప్పుడు అంతే. పార్టీలు అనుకుంటారు రోజు పార్టీలకి వెళ్తాం బర్త్డేలకి వెళ్తున్నప్పుడు మనం. సో అట్లా పరిచయం అంతే. అచ్చా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పిన. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేసావా? ఆమె ప్రపోజ్ చేసింది? నేనే చేసిన. నువ్వే చేసావా? ఓకే. మనం ప్రపోజ్ చేసేంత ముఖం ఏముంది? సెలబ్రిటీ కదా, ఏముంది సెలబ్రిటీ అయితే. నేను అడగడమే డైరెక్ట్ పెళ్ళి అన్నా. అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది. ఇట్లా నువ్వంటే ఇష్టము, సో మైండ్లో ఒకటి పెట్టుకొని నేనైతే మాట్లాడలేను, పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ ముఖం చూపిస్తే నువ్వు ఓకే అంటే ఓకే. ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని. సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది. సరే ఓకే మామూలుగానే ఉందాం, మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న. నేను చెప్పిన ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పింది నాకు. 2 సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని. లవ్వానికి మనం వెనకలబడి ఏంది, వెనకలబడి అంటే పడి ఎన్ని ఏం చేయ మామూలుగానే ఉన్నా. డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం నీకు ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో? వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు, సూపర్ ఉంటుంది కథ, ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ, చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేయి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్టే కొంతమంది డైరెక్టర్లు నాతో 2వ సారి ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమెడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళు, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడుకున్నా. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయింది అన్న, అసలు ఎవడు గోలో వాడితే తర్వాత మంది అన్న అదే అన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అని. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ, ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతాను, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది రాలే అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి. ఇట్లన్నా ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలా నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అన్న. నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన, తప్పేముంది. కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే. నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతాయి, జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి, ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వాడికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, అరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా
ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని. ఏంది ఇది, ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు. మనిద్దరం మాట్లాడింది మనిద్దరమే. అది ఏంది స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మినిమం అనిపిస్తుంది కదా, అరే మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ ఏదో తేడా కొడుతుంది లోపల మాట్లాడుకుంటేవాడు. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతాం అంటే నేర్చుకోవాలి మెల్లమెల్లగా. కాదు, ఇండస్ట్రీలో మనకు మనం చూపించుకోవాలి, అవును, అదొకటి ఇంపార్టెంట్ అంటారు. అవును, నువ్వు చాలా ఫ్రీగా మామూలుగా ఉంటావు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు దానివల్ల ఏం లేదు. నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు మామూలుగా? మర్యాద కోసం అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక మూవీ సెట్కి నేను చెప్తా సింపుల్, నేను కారు కొనలేదు అప్పుడు, ఎందుకంటే నాకు కారు అవసరం ఏముందిలే, దగ్గర అయితే బైక్లో పోదాము, కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని. ఒక సినిమా ఒప్పుకున్నాం, ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ, అమెరికాలో బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో. తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తాడు. సరే ఓకే అంతా మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను ధనరాజ్ అన్న అనుకున్నారు. ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి, కొత్త ఇన్నోవా. డోర్ దిగానే హీరో వాళ్ళ నాన్న, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, కో డైరెక్టరు, ఓ వావ్ అనుకొని నేను కూడా ఎక్కిన. రెండో రోజు ఒక కార్ వచ్చింది, వేరే కారు. తీగానే కొందరు సీనియర్ ఆర్టిస్టులు. సరే ఓకే కూర్చున్నా, హాయ్ అండి. మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది, ఏసీ పని చేయట్లే, కిటికీలు లేవు. నాది కాదు, ఇంకా కొనలేదు, అదే నేను ఎక్కడానికి. ఓకే వచ్చింది అంటే ఫస్ట్ రోజు ఇన్నోవా పంపించారు, రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు కాలేజ్. మూడో రోజు పంపించిన కారులో ఏమీ లేదు, ఎక్కితే ఫోకస్ పుల్లర్లు, ఈ కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, ఇది నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడేటర్ని అడిగిన, అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది అంటే, అరే ఫస్ట్ రోజు ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పల్లో తిప్పితే ఏం బాగుంటుందిరా, నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు, ఏదో లొకేషన్ పంపించినావు వచ్చేసినాం ఇంకా మేము. రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులు పెట్టాము, వీళ్ళందరూ కృష్ణానగర్లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అని, వాళ్ళు ఫోకస్ పుల్లర్లు, కెమెరా అసిస్టెంట్, నీ పక్క ఫ్లాట్లోనే ఉంటారంట వాళ్ళు, ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఇంత అవమానము అంటే, కారు కొనరా దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు. అదేంటంటే ఇండస్ట్రీలో కారు, ఇప్పుడు ఈ వాచ్ ఉంది మంచి కాస్ట్లీ వాచ్, టీ షర్ట్ ఉంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్, ఆ టీ షర్ట్, ఇవన్నీ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ బట్టి మర్యాద ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే అంటే టాలెంట్ బట్టి మర్యాద ఇస్తారు, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్ నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, వాడు పర్ఫ్యూమ్ లేదురా అంటే, సరే నాదే కొట్టుకో అన్నాడు. వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు, లేవా పర్ఫ్యూమ్లో అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మ ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు. సో అట్లా ఇండస్ట్రీలో అంతే. తర్వాత నేను ఏ రోజైతే కారు కొన్నానో, కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ 5:30కి ఫోన్ చేసే మేనేజరు 7:30కి ఫోన్ చేస్తాడు, సార్ వచ్చారా అని. ఎందుకు, ఓన్ కారు లేట్గా వచ్చినా పర్లేదు అనేసి. కారు లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్ళి 5:30కి పడేసేవాళ్ళు లొకేషన్లో. ఆడ కుర్చీలు ఉండవు, ఎవరు వచ్చిండ్రు, ప్రొడక్షన్ వచ్చిండ్రు, ఆకలి అవుతుంటే కాఫీ తాగుదామంటే ఆ సెట్లో ఏముండదు, అటు ఇటు తిరిగి ఏదో మూలం చూసుకొని కూర్చుంటాను. తర్వాత నుంచి కారు కొనుక్కొని, సార్ ఏ టైంకి రావాలి, ఓన్ కారా సార్ అంటే, ఓన్ కార్ అయితే 7:30కి వచ్చేయండి సార్, 2 గంటల సేపు అంతే. అట్లా ఇవి ప్లస్ అంతే, ఏం లేదు. మామూలుగా ఏదైనా కానీ డబ్బున్నోడికి విలువ ఇస్తారు. కాదు, కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? నార్మల్గా ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? ఎదిగింది అక్కడే కదా. ఇప్పుడు సారథి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి, పద్మాలయ స్టూడియోకి దగ్గర. సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు, అందుకే కృష్ణానగర్ అని అంటారు. కృష్ణానగర్ కష్టాలు కృష్ణానగర్. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదా ఉండేది. ఇప్పుడంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు పోయారు కానీ అట్లా. ఓకే, నీ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు నీ లైఫ్ కథ? లైఫా, డబ్బులు ఉన్నప్పుడు మిగిలించుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఫేమ్ వస్తుంది పోతుంది, వచ్చినప్పుడు అంటే నీ ఫేమ్ అనేది నీ దగ్గర కనపడకూడదు, నువ్వు లేనప్పుడు నీ ఫేమ్ కనపడాలి. అరే పలానోడు అమ్మ ఆ సినిమాలు చేస్తాడు, అద్దిరా ఇద్దిరా వాడు, అద్దిరా ఇద్దిరా అంటారు.
ఇంత విన్న వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తే ఫుల్ ఆపోజిట్ ఉండాలి, మామూలుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతాంట, టీ స్టాల్కి మామూలుగా వెళ్తుంటా, రోడ్ సైడ్ పానీపూరి తింటాంట, అక్కడ ఎక్కడ దోశలు ఫేమస్ అంటే కనుక వెళ్ళిపోయి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో రోడ్డు మీద తిరుగుతా తింటాంట. సో నాకేంటంటే ఓకే, డబ్బులు ఉన్నప్పుడు బాగా రెచ్చుగా ఉంటాము, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు? అదేదో డబ్బులు ఉన్నా లేకున్నా ఒకటేలాగా ఉన్నావు అనుకో, మామూలుగా నీకు అలవాటు అయిపోతుంది. ఉన్నప్పుడు అలాగే తినొచ్చు, లేనప్పుడు కూడా అది. అవును, పెద్ద తేడా అనిపిదు. ఇప్పుడు అజిత్ గురించి చెప్తారు. అక్కడ ఏంటంటే అజిత్ ఒక సెట్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ వెళ్తానే ఒక లైట్ అంతా సెట్ చేసి కూర్చోన్నాడంట. వెళ్ళి ఈయన పక్కన ప్లేస్ ఉంటే కూర్చొని బాబాయ్ ఒక బీడి ఉంది అన్నాడంట. ఉంది సార్ అంటే బీడి ఇస్తాను, ఆ బీడి తీసుకొని నేను తాగినాడంట. ఆ లైట్ మీద వచ్చి అజిత్ సార్ నా పక్కన కూర్చొని బీడి అడిగాను నన్ను అంటాడు. ఆయనకి ఏది బీడి తాగాలనిపించింది, ఈయన కావాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు. తిరుగుతున్నాడు, ఒక ఆయన బీడి తాగుతా కనపడినాడు, ఓకే బాబాయ్ బీడి ఉంది అన్నాడు, ఆ ఉంది అన్నాడు, ఇచ్చాడు. మామూలుగా ఇప్పుడు అజిత్ గురించి మనం ఏమనుకుంటే బైక్ వేసుకొని మామూలుగా తిరుగుతాడు అట్లా. సో నువ్వు నీలాగుంటే నీకు పేరు వచ్చినప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది.